హాయ్ ఎవ్రీవన్, నేను మేజియో. ఈరోజు మనం గుంటూరులో ఉన్న శిల్పారామంకి వెళ్తున్నాము. ఇది జేకేసీ రూట్లో వెళ్తే సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే ఉంది. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఆర్ట్ అండ్ కల్చర్ని కాపాడడానికంట. ఇక్కడ దేశంలో మొత్తం ఇవి 35 సెంటర్స్ అయితే ఉన్నాయి శిల్పారామమ్స్. ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీ అయితే ఉంది. గోడలన్నీ పాతకాలం ముగ్గులు అయితే వేశారు. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 20, చిల్డ్రన్కి 10, కెమెరాస్కి ఫోటోషూట్స్కి వేరేగా ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్స్ చాలా జరుగుతాయి కదా, సో ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటికి వేరే కాస్ట్ అయితే ఉంది. ఇది ఆర్కే రోజా గారి చేత స్టార్ట్ చేయబడింది, అందుకే ఆ శిలాఫలకం అయితే పెట్టారు. ఇక్కడ ముగ్గులు చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో. అన్ని పాతకాలంవే. శిల్పారామం మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 40 రూపీస్ అయింది టికెట్ అయితే. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 అంట. కాకపోతే లోపల ఉన్న కొన్ని క్రాఫ్ట్ షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఒక 2-3 మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ క్లోజ్ చేసి ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో తీస్తారంట. 8 వరకు ఉంటాయి. మనం లోపలికి వెళ్ళగానే తెలుగు తల్లి విగ్రహం అయితే ఉంది, చాలా బాగుంది అది. గోడలన్నీ పాతకాలం ముగ్గులతో నింపారు, చాలా బాగున్నాయి అన్నీ. ఇక్కడ ఇప్పుడు ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది ప్లేస్. ఇవైతే టికెట్ కౌంటర్స్ అన్నమాట. చాలా ట్రెడిషనల్ షూట్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఈవెంట్స్ లైక్ ఫంక్షన్స్ కానీ ఏదన్నా టూరిజం లాగా కూడా వస్తున్నారంట. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం చూసుకుంటుంది. స్కూల్స్ వాళ్ళు వస్తున్నారు విజిట్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది భరతనాట్యం అండ్ కూచిపూడి భంగిమలు. నేను వీటిలో కొన్ని ట్రై చేశాను, వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో ఉన్నాయి. మొత్తం 8.7 ఎకర్స్లో అయితే ఉంది, కానీ కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం 3 ఎకర్స్లోనే. చుట్టూ వాటర్ ఉంది, పక్కన ఇంకా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారంట. అది మొత్తం కలిపి 8.7 ఎకర్స్. అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. ఇందాక చెప్పాను కదా ఈవెంట్స్ వాళ్ళు వస్తారు అని, వాళ్ళకి నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ అనమాట. అవి డిఫరెంట్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఈవినింగ్ 6కి 5కి అలా తీస్తారంట. కన్నయ్య ఎంత బాగున్నాడో కదా. ఏ క్యాస్ట్ వాళ్ళైనా ప్యూర్గా ఇష్టపడతారంటే అది కన్నయ్యని మాత్రమే. నాకు నచ్చింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట, అది కూడా చూస్తున్నారు కదా. అసలు పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేశారు. మెయిన్ ఇది చేనేత వృత్తుల వాళ్ళని, ఆర్ట్ని ఎక్కడికి పోకుండా మన దేశంలో చాలా సంపద ఉంది కదా, అన్నిటినీ కాపాడడానికి. చూసారుగా డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్, దీనివల్ల మనకి ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉన్నా కూడా.
ఇది అక్కడ క్యాంటీన్ అనమాట. ఎవరన్నా ఈవెంట్స్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఫుడ్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను కదా వెనక కూడా వాటర్ ఉన్నాయని, అవి ఇది అనమాట. మొత్తం ఫెన్సింగ్ గీసి లాక్ అయితే చేసింది. మాకు అప్పుడైతే ఎలా ఇవ్వలేదు మరి. ఇదైతే స్టేజ్ అనమాట, మెయిన్ స్టేజ్. సాంస్కృతిక కళా వేదిక. నటరాజస్వామి. నేను ఇవి కూడా ట్రై చేశాను, అన్నీ లాస్ట్లో పెట్టాను చూడండి. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయి కదా, లోపల మేబీ ఐఎస్ డ్రెస్ చేంజింగ్ అనుకుంటా. ఇవి రూమ్స్ అయితే ఉన్నాయి, అన్నీ లాక్ చేసే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాగా అయితే ఉంది. చాలా బాగుంది ఇదంతా. ఈ షాప్స్ వరకు అయితే తీసున్నాయి, నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఇవన్నీ కలంకారీ ఆర్ట్ అంట. కలంకారీ రెండులాగా ఉంటుందంట, బ్లాక్ పెయింటింగ్స్ అను నార్మల్ హ్యాండ్ పెయింటింగ్స్. ఇవన్నీ అయితే ముద్రించి చేసినవి, కానీ కొన్ని చేత్తో కూడా గీస్తారంట. ఇవి ప్రైజెస్ అయితే 250 నుంచి 550 వరకు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, టాప్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. శారీస్ చాలా నచ్చాయి నాకైతే. ఇవన్నీ జ్యువెలరీ అనమాట. ఇవి అయితే 100 నుంచి 4000 వరకు ఉన్నాయంట, గోల్డ్ కోటింగ్ అన్ని. నాకు కొన్ని కలెక్షన్స్ అయితే చాలా నచ్చాయి, వాటి వరకు పట్టుకొని తీస్తున్నాను మరి. ఇవన్నీ అయితే బెడ్షీట్స్ అనమాట, కలంకారీ బెడ్షీట్స్. శ్రీకాళహస్తి నుంచి చేపించినవంట. డిజైన్స్ బాగున్నాయి, కాకపోతే కాస్ట్ కొంచెం 500 నుంచి ఒక 1500 వరకు అయితే ఉన్నాయంట. ఇవన్నీ కాటనే. బాగున్నాయి డిజైన్స్ అయితే. అక్కడ అన్నీ భలే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుంది క్లాత్ కూడా. ఇవి లోపల రూమ్స్. నేను ఇందాక ఏసీ నాన్ ఏసీ అని చెప్పాను కదా, ఇవి రూమ్స్. పైకి వెళ్ళామన్నమాట మేము. పైన చూడండి ఎంత వ్యూ బాగుంది, మొత్తం అంతా అన్ని సైడ్లు కనిపిస్తుంది కదా. ఇక్కడే డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే ప్లేస్ అవుతుందన్నమాట. అదే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, మొత్తం ఆర్ట్కి సంబంధించింది కదా. నేను ట్రై చేశానని చెప్పాను కదా, అదిగోండి ఇవి. ఐ మీన్ నాన్ క్లాసికల్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా రాదేంటో మరి, తిట్టుకోమాకండి కొంచెం బాగాలేకపోతే. ట్రై చేశాను ఏదో. ఇది బాగా వచ్చింది నాకు. కాళ్ళు కాలిపోతున్నాయి, అందుకే అంత నాట్యం చేస్తున్నా రాకపోయినా.
పైది నేనేసిన వాల్ పెయింటింగ్ అనమాట. సేమ్ అక్కడున్న దాంతో మ్యాచ్ అయిందని పెట్టాను. చాలా నచ్చాయి ఇక్కడ నాకు పెయింటింగ్స్ అన్నీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.